ఉపవాసం ఉన్నారు? 3 40 దినాలు. ఓకే, సో ఎన్ని రాతి బాణంలో నీటిని నింపారు కనాను? 6 కొండలు. 6 రాతి బాణాలు. నీటిని దేనిగా మార్చారు యేసయ్య? ద్రాక్షారసం. నయమాను ఎన్నిసార్లు మునిగాడు? 7 సార్లు మునిగాడు. సరే సరే, ఓకే. యేసు ప్రభుకి బాగా ఇష్టమైందంటే ఎవరు? చిన్నపిల్లల, పెద్దోళ్ళ, ముసలోళ్ళ? చిన్నపిల్లలు. చిన్నపిల్లలంటే ఇష్టం. వెరీ గుడ్. ఏ తోటలో ఉన్నారు ఆదాము హవ్వ? ఏదైనా తోట. నా చెయ్యి ఊపిపోతుందా? ఆదాము యొక్క భార్య పేరు ఏంటి? అఖిల్ నువ్వు కూడా చెప్పు. యేసు ప్రభుని చూడడం కోసం ఒక పొట్ట ఆయన చెట్టు ఎక్కాడు. ఏ చెట్టు ఎక్కాడు ఆయన? జక్కయ్య. ఏలు చూడు మీ మాటలు కూడా అందులో రికార్డ్ అవుతుంది. తర్వాత యేసు ప్రభు ఎన్నో దినాల విశ్రాంతి తీసుకున్నారు? 7 ఆదివారం వచ్చిందంట. తర్వాత VBS అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఏంటక్క? VBS అంటే అర్థం ఏంటి? వొకేషన్ బైబిల్ స్కూల్. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు ఇలా అనొచ్చు, విరామకాలం బైబిల్ స్కూల్. విరామకాల బైబిల్ పాఠశాల. వెరీ గుడ్. అక్క మా డాడీ ఒక స్టైల్. తర్వాత ఏ చెట్టు ఎక్కాడు ఇంతకీ మరి ఆ జక్కయ్య? చెప్పేసా అక్క? ఏదైనా తోటలో ఏ చెట్టు యొక్క ఫలాన్ని తినొద్దు అని మరి వీడియో ఎవరు చేస్తారు? వద్దులే. ఆదాము హవ్వకి ఎంతమంది పిల్లలు? 3 ఇద్దరు. వాళ్ళ పేర్లు కయ్యూను హేబేలు. వెరీ గుడ్. ఏసైకి ఎంతమంది శిష్యులు? 12 మంది. ఏసైని ముద్దు పెట్టుకొని అప్పగించిన శిష్యులు ఎవరు? ఏసైని ముద్దు పెట్టుకొని ఆప్షన్స్ అక్క. యోహాను, యాకోబు, సీమోను, యోదా. యోహాను. యోదా. ఏసైని ఎన్ని కరోనా దెబ్బలు కొట్టారు ఏసైని? 12 ఆప్షన్ 39, 38, 37, 36. 39 ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఏసైని సిలువేసేటప్పుడు ఆయన ఒక్కళ్ళనే వేసారా? ఇంకా పక్కన ఎవరన్నా ఇద్దరు కలిపి వేసారు. ఏసై సిలువలో ఎన్ని మాటలు పలికారు? 7 మాటలు. పంచకాండాలు అంటే ఏంటి? 5. ఏంటి అవి? ఆది కాండం, నిర్గమ కాండ, లేవి కాండం, సంఖ్యాకాండ, సువార్తలు ఎన్ని? 4. ఏంటవి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. సరే నీకు అవి నేర్పిస్తాలే కానీ. తర్వాత యోనాని ఏది మింగింది? చేప. యోనాని ఏది మింగింది? చేప మింగింది. ఎన్ని రోజులు ఉంది యోనా? 3 రోజులు. యోనా ఎన్ని రోజులు ఉన్నాడు చేప కడుపులో? 3 రోజులు. ఎక్కడ కక్కేసింది తీసుకెళ్ళి? ఒడ్డున. ఏ ఒడ్డున కక్కింది? నినివేనా తర్షీషా? నినివే అనే ప్రాంతంలో కక్కేసింది. మరి ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన ఉండగానే ఆయనకి ఎండ రాకుండా ఉండడం కోసం ఒక చెట్టు పాకి అక్కడికక్కడే ఎదిగింది. ఆ చెట్టు పేరేంటి? మనకు అస్సలు ఇష్టం లేని కూర. ఆ కూర అంటే అసలు మనకి ఇష్టం ఉండదు. ఆకుకూర కాదు, కాయల్లోనే. పొట్లకాయ, దోసకాయ, సొరకాయ. సొర చెట్టు బాగా. ఎన్ని రోజులు ఆయన సువార్త బోధించాడు నినివేలో? 4. 3, 4, 5, 6. రాంగ్ ఆన్సర్. 5. 3 రోజులు. 3 రోజులు. ఏసే మనకి ఎన్ని ఆజ్ఞలను ఇచ్చారు? 12 నో, 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఎన్నో రోజు విశ్రాంతి? 7 అంటే మన డేస్ లో ఎన్నో డే? సండే. వెరీ గుడ్. ఎన్నో డే కాదు, ఏ డే అని అడగాలి. ఓకే, మరి ఏసైకి 12 మంది కంటే ముందు ఎంతమంది శిష్యులు? 70 మంది శిష్యులు. ఇశ్రాయేలు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం ఎదురు వస్తుంది. ఎర్ర సముద్రాన్ని ఏం చేశారు ఏసయ్య? చీర్చారు. మోషే చెప్పినప్పుడు దేవుని శక్తి ఆ కర్ర పెట్టి ఇట్లా అందంగానే ప్రార్థన చేసి అప్పుడు అదేమైంది? అది సముద్రం 2 భాగాలుగా చీలిపోయింది. ఆకాశం నుండి ఏసై తినడం కోసం ఏం కురిపించారు? వర్షం కాదు, మన్నా కురిపించారు. పరలోక రాజ్యంలో ఏముండి ఏసైని చూపిస్తా ఉంటే?
ఇంకోటి చెప్పు చూడాలి మాకు అసలు ఆ టైం వేరే. మరి ఏసైనే మేము పూజిస్తాం, ఇంకెవరిని పూజించం అని చెప్పి ఒక ముగ్గురు చెప్తారు. ఒక పెద్ద విగ్రహాన్ని చేసి ప్రార్థన చేస్తారు. మీరు అందరూ వెళ్ళి ఈ విగ్రహానికి మొక్కాలి అంటే వాళ్ళు మేము మొక్కం అంటారు. అదే మరి. అక్క అక్క షడ్రక్ వీడియో ఆఫ్ చేయనా